కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాహుబలికి 10 ఏళ్లంటూ చిత్ర యూనిట్ రీయూనియన్ చేసుకుంది. బాహుబలి అభిమానులు సినిమా జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అంతా బాగానే ఉన్న బాహుబలి ది ఎపిక్ మాత్రం ట్రోలింగ్ కి గురైంది. బాహుబలి 2 పార్ట్స్ ని కలిపి ఒకే పార్ట్గా అక్టోబర్ 31న రిలీజ్ చేసే ది ఎపిక్ పై ఎలా ట్రోలింగ్ జరుగుతుందో చూద్దామా. బాహుబలి 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 6 గంటల సినిమాను 3 గంటల సినిమా బాహుబలి ది ఎపిక్ గా తీసుకొస్తారని అందరూ ఊహించారు. మూల కథ చెడకుండా, కథనం తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేసి రిలీజ్ చేస్తారనుకుంటే బుక్ మై షోలో 5 గంటల 27 నిమిషాల సినిమాగా పోస్టర్ కనిపించింది. అక్కడి నుంచి ఈ ఎపిక్ ని రకరకాలుగా ఆడేసుకున్నారు నెటిజన్లు. బాహుబలి ఎపిక్ 5 గంటల 27 నిమిషాలతో రిలీజ్ అయితే ఇక సగం రోజు అయిపోయినట్టేనని కొందరు, 2 ఇంటర్వెల్స్ ఇస్తారా, ఇంటి నుంచి క్యారేజీలు తీసుకురావాలంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఎంత బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయినా దాదాపు 6 గంటలు భరించడం కష్టమన్నారు. ఇంకొందరైతే బాహుబలి ఎపిక్ ని ఎన్టీఆర్ దానవీర సూరకర్ణతో పోల్చారు. డివిఎస్ కర్ణ 4 గంటల 17 నిమిషాలతో రిలీజ్ అయింది, మరో కర్ణ అంటూ పోస్టులు పెట్టారు. బుక్ మై షోలో బాహుబలి ఎపిక్ నిడివిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ, కంగారు పడకండి, మీ టైం అంతా తీసుకోం, ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు రన్ టైం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్ 3 గంటల 15 నుంచి 3:30 గంటల వరకు జరుగుతుంది. ఈ మధ్య వచ్చిన పుష్ప 2, యానిమల్, కుబేరా 3 గంటల రన్ టైంతో రిలీజ్ అయ్యాయి. దీంతో బాహుబలి ఎపిక్ కూడా ఇదే నిడివితో వస్తోందంటూ ఆడియన్స్ ఊపిరి పీల్చుకున్నారు.